స్వామి శరణం. హలో గైస్, ఇప్పుడే అనేది టాక్సిక్ మూవీ చూసా. టాక్సిక్ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీకి అనేది టాక్సిక్ కాదు, టార్చర్ అని పెట్టాలి పేరు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది. నేను మార్నింగ్ అనేది 10:20కి అనేది టికెట్ బుక్ చేసుకున్నా. ఇంకా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో అనేది మూవీ రివ్యూ వచ్చేస్తుంది, మూవీ దారుణంగా ఉందని. సో అవి ఏం పట్టించుకోకుండా నేను డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోయా. సో మూవీ బయట కూడా క్రౌడ్ అనేది చాలానే ఉన్నారు. మొత్తం థియేటర్ అనేది హౌస్ఫుల్. ఇంకా మూవీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ అనేది హీరో ఇంట్రడక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనకనేది స్టార్టింగ్ లో అనేది ఇంట్రో వదిలేందు కదా రాయాది. సో అదే ఇంట్రో. సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని తర్వాత థియేటర్ లో రెస్పాన్స్ అయితే మూవీకి బాగుంది. ఎలా అంటే కొన్ని డైలాగ్స్ కి అరుస్తున్నారు, యష్ స్లో మోషన్ వాక్స్ అనేది అన్ని పేలుతున్నాయి. బట్ టోటల్ మూవీ చూసిన తర్వాత మాత్రం అవుట్ రేట్ బ్యాడ్ మూవీ. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా మంచి అనిపించింది. కొంచెం వెళ్తున్న కొద్దీ సెకండ్ హాఫ్ అనేది ఇలానే ఉంటది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది ఇంకా పెద్ద రాడ్ అనిపించింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మూవీలు అనేది ఒక స్టోరీ లైన్ మీద వెళ్ళదు. ఎక్కడ పడితే అక్కడ కట్ అవుతుంటది సీన్స్. ఇంకా మూవీలు ఏమైనా మాట్లాడుకోవాల్సిన విషయం ఉందంటే అదొక్కటే వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్. అది తప్పిస్తే మూవీలు అనేది ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఏజెంట్ తర్వాత ఒక మూవీకి ఇంత బ్యాడ్ టాక్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. సో అప్పుడు ఏజెంట్ మూవీ టైంలో కూడా అలాగే జరిగింది. ఇన్స్టెంట్ గా బ్యాడ్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది. సో దీనికి కూడా అలాగే చాలా స్పీడ్ గా బ్యాడ్ టాక్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా దిల్ రాజు అనేది ఈ మూవీని అనేది 125 crores పెట్టి కొన్నాడు. సో ఆయనకు అనేది చాలా పెద్ద లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్న టైంలో అనేది చాలా మంది ఏమంటారు అంటే, ఈ మూవీకి రావడం కన్నా ఇరుముడి సెకండ్ టైం వెళ్తే చాలా బెటర్ అంటారు. సో ఈ మూవీ వల్ల ఇరుముడికి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. తీసుకున్న థియేటర్స్ అన్ని రిటర్న్ ఇచ్చేస్తారు, అలాగే కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. సో రవణ లక్ అయితే బాగుంది. టాక్సిక్ అనేది అట్టర్ ఫ్లాప్. దీన్ని అనేది కాపాడేవారే లేరు ఎవరు. ఇంకా టాక్సిక్ మూవీని ఒక్క లైన్ లో డిఫైన్ చేయాలంటే, ఇరుమూడి మూవీలో ఒక డైలాగ్ ఉంటది కదా రవణ చెప్పేది, అరటి పండ్లు ఇచ్చి అరటి పండ్ల గెల ఇచ్చి ఒక డైలాగ్ చెప్తాడు, స్వామి శరణం అని. సో సో టాక్సిక్ మూవీ కూడా స్వామి శరణమే. స్వామి శరణం. ఫ్లాప్. ఎక్కడ చూసినా టాక్ అనేది అస్సలు బాగాలేదు. అవన్నీ పట్టించుకోకుండా థియేటర్కి వెళ్ళినా నేనైతే బుక్ అయిపోయినా. 90mm రాడ్ మూవీ అనేది టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్ ఉంది. కొన్ని సీన్స్ కి అయితే నిద్ర వస్తుంది నాకు. మూవీలో ఏమైనా ప్లస్ ఉందంటే ఓన్లీ అనేది యష్ పర్ఫార్మెన్స్, ఇంకా కియారా పర్ఫార్మెన్స్, ఇంకా ప్రొడక్షన్ వాల్యూ. ఇవి తప్పిస్తే మూవీ అనేది టూ బ్యాడ్. కొన్ని మూవీస్ అనేది ఆన్లైన్ లో టాక్ అనేది చాలా బ్యాడ్ ఉన్నా థియేటర్ కి వెళ్తే అంతా రివర్స్ అవుతుంది. బట్ ఈ మూవీకి ఆన్లైన్ ఏ టాక్ నడుస్తుందో అదే టాక్ నిజం. నేను మాత్రం మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని, నాకు ట్రైలర్ పిచ్చగా నచ్చిండే. యష్ అనేది బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామని వెయిట్ చేసిన. బట్ ఫుల్ డిసప్పాయింటెడ్. ఇంకా కేజీఎఫ్ తర్వాత 4 years తీసుకున్న మూవీ ఈ అవుట్పుట్ అంటే చాలా దారుణం. ఇంకా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ని ఫస్ట్ అనేది సందీప్ రెడ్డి వంగ చెల్లి లెక్క కంపేర్ చేసిర్రు. బట్ అదంతా వేస్ట్. సో టీజర్ ట్రైలర్లు ఉన్నంత మ్యాటర్ అనేది మూవీలో అస్సలు లేదు. మూవీలో ర్యాండమ్ గా ఫైట్స్ వస్తుంటాయి, ర్యాండమ్ గా సాంగ్స్ వస్తుంటాయి. అసలు యష్ అనేది సంబంధం లేకుండా డైలాగ్స్ చెప్తుంటాడు. కేజీఎఫ్ అనేది ఒక యాక్షన్ సీన్ అయినాక దాన్ని డిఫైన్ చేసేలా ఒక డైలాగ్ ఉంటది, వైలెన్స్ డైలాగ్ కావచ్చు, అలాగే మదర్ సెంటిమెంట్ డైలాగ్ కావచ్చు. బట్ దీనిలో అయితే ర్యాండమ్ గా డైలాగ్స్ వస్తుంటాయి. మెయిన్లీ అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. సో ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక సపరేట్ ఎలివేషన్ ఇచ్చి సడన్ గా అలాంటి ఒక క్యారెక్టర్ లేదంటే చాలా కోపం వచ్చింది నాకైతే. అరే ఏంట్రా ఇది? ఆ క్లైమాక్స్ చూసినప్పుడు అయితే సో చాలా బ్యాడ్ మూవీ. ఈ మూవీకి వెళ్లే బదులు ఇరుమూడి సెకండ్ టైం థర్డ్ టైం చూసినా తప్పులేదు. ఇంకొకవేళ మూవీకి అయినా కూడా వెళ్తా అంటే యష్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అంతకు మించి నో రీజన్స్ మూవీ చూడడానికి. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.